హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు ద చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు మనం 9th క్లాస్లోని లైన్స్ అండ్ యాంగిల్స్ అనే చాప్టర్ నుండి, ఇది చాలా పెద్ద చాప్టర్ అండి. ఈ చాప్టర్లో మెయిన్గా ట్రాన్స్వర్సల్ రూల్స్ మనం తెలుసుకున్నట్లయితే ప్రతి ప్రాబ్లమ్ని ఈజీగా చేసేయచ్చు. చాలా పెద్ద చాప్టరు, బట్ ఈ రూల్స్ తెలిస్తే చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ట్రాన్స్వర్సల్ అంటే ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాము. ఏ లైన్ విచ్ ఇంటర్సెక్ట్స్ ద టూ ప్యారలల్ లైన్స్ అట్ టూ డిస్టింక్ట్ పాయింట్స్ ఈజ్ ఎ ట్రాన్స్వర్సల్. అంటే రెండు ప్యారలల్ సమాంతర రేఖలను ఒక రేఖ రెండు వేరు పాయింట్ల వద్ద టచ్ చేసినట్లయితే ఆ లైన్ని మనం ట్రాన్స్వర్సల్ అంటాము. ఈ ట్రాన్స్వర్సల్ అనగానే మనకి 8 యాంగిల్స్ ఫామ్ అవుతాయన్న విషయం గుర్తుకు రావాలి. 1 2 3 4 5 6 7 8 ఈ 8 యాంగిల్స్. ట్రాన్స్వర్సల్ అనగానే మనకి 8 యాంగిల్స్ ఉంటాయి అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఈ యాంగిల్స్లో కొన్ని ఎక్స్టీరియర్ అని, కొన్ని ఇంటీరియర్ అని, ఆల్టర్నేట్ ఇంటీరియర్ అని, కరస్పాండింగ్ యాంగిల్స్ అని ఉన్నాయి. మరి అవి ఏంటంటో చూసేద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, అంటే ఒకే పాయింట్ దగ్గర ఆపోజిట్గా ఉండే యాంగిల్స్ని వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటారు. ఇక్కడ ఈ లైన్కి సంబంధించినవి అయితే యాంగిల్ 1 ఈక్వల్స్ టు యాంగిల్ 3, యాంగిల్ 2 ఈక్వల్స్ టు యాంగిల్ 4 అవుతుంది. ఈ లైన్కి సంబంధించి యాంగిల్ 5 ఈక్వల్ టు యాంగిల్ 7, యాంగిల్ 6 ఈక్వల్స్ టు యాంగిల్ 8 అవుతుంది. నెక్స్ట్ కరెస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఒక లైన్కి ఎక్స్టీరియర్ ఉండాలి, రెండవ లైన్కి ఇంటీరియర్ ఉండాలి. లేదా ఫస్ట్ లైన్కి ఇంటీరియర్ అయితే సెకండ్ లైన్కి ఎక్స్టీరియర్ ఉండాలి. బట్ రెండు లైన్స్ని మనం కంపల్సరీ చూసుకోవాలి. రెండు లైన్స్కి సంబంధించి ఇంటీరియరా ఎక్స్టీరియరా చెక్ చేసుకోవాల్సింది. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ లైన్కి సంబంధించి యాంగిల్ 1 అనేది ఎక్స్టీరియర్ కాబట్టి సెకండ్ లైన్కి సంబంధించి ఇంటీరియర్ యాంగిల్ తీసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఒకే వైపు ఉండాలన్నమాట. సో యాంగిల్ 1 ఈక్వల్స్ టు యాంగిల్ 5 అవుతుంది, యాంగిల్ 2 ఈక్వల్స్ టు యాంగిల్ 6 అవుతుంది, యాంగిల్ 4 ఈక్వల్స్ టు యాంగిల్ 8, యాంగిల్ 3 ఈక్వల్ టు యాంగిల్ 7 అవుతుంది. నెక్స్ట్ ఇంటీరియర్ సమ్ 180 అవుతుంది, ఎక్స్టీరియర్ సమ్ 180 అవుతుంది. ఇది కూడా ఒకే సైడ్ ఉండేవే చూసుకోవాలన్నమాట. యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 5 180, యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 6 180. అదేవిధంగా ఎక్స్టీరియర్ తీసుకున్నట్లయితే యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 8 180 అవుతుంది, యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 7 ఈక్వల్స్ టు కూడా 180 అవుతుంది. అట్ ద సేమ్ టైం ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఆల్టర్నేట్ మనకు పేరులోనే ఉందన్నమాట. ఆల్టర్నేట్ అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి. ట్రాన్స్వర్సల్ లైన్కి చెరొక వైపు ఉండాలి, అట్ ద సేమ్ టైం ఒకటి పైన ఉంటే ఒకటి కింద ఉండాలి. ఇంటీరియరే, బట్ ఒకటి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఉండాలి. సో యాంగిల్ 4 ఈక్వల్ టు యాంగిల్ 6 అవుతుంది, యాంగిల్ 3 ఈక్వల్ టు యాంగిల్ 5 అవుతుంది అనమాట. వీటిని ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. యాంగిల్ 4 ఈక్వల్స్ టు యాంగిల్ 6, యాంగిల్ 3 ఈక్వల్స్ టు యాంగిల్ 5. మీకు